బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా కుటుంబాల పెద్దలు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఆస్తులు సంపాదించుకున్నారని, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడాలు రావడంతో కుటుంబాల్లో వివాదాలు తలెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వివాదాల కారణంగానే ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు రోడ్డున పడుతున్నారని విమర్శించారు. పంపకాల్లో రాజకీయ పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలే మరి ఆనాడు అన్నలు వదిన బాణాలు ఇప్పుడు అన్నల మీరికే చెల్లెలు గురిపెడతా ఉన్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో, ఇది తెలంగాణలో, రెండు రాష్ట్రాల్లో కూడా ఇది తేటతెల్లమవుతున్నది. అక్కడ అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల గారు బాణాన్ని ఎగుపెడితే ఇక్కడ అన్న కేటీఆర్ మీద కవిత ఇవాళ బాణాలు సంధిస్తూ ఉన్నది. వారసత్వ రాజకీయాలు, ఆస్తులు అన్నలకే పరిమితం అవుతున్నాయనేటువంటి ఒక ఆవేదనతో మరి ప్రజల మీద మమకారంతో కానీ, ప్రజా సమస్యలు అజెండాతో కానీ, లేదా ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద రాజకీయపరమైనటువంటి అజెండాలతో కాకుండా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇవాళ ప్రజల అవసరాల కంటే మా కుటుంబ అవసరాలు, మా కుటుంబ వారసత్వమే ముఖ్యమని భావిస్తూ తెర మీదికి ఈ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మరి నిన్న వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఇవాళ నేను కేసీఆర్ కుటుంబం వీధుల్లో పడి రచ్చకెక్కుతూ ఉన్నారు. ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇది రాజకీయ వాటాల కోసమా, ఆస్తుల పంపకాల్లో తేడానా? మరి రెండు రాష్ట్రాల్లో రాజకీయమైనటువంటి పరిణామాలు గమనిస్తూ ఉంటే ఇవాళ అన్నల మీదికి చెల్లెలను ఉసుగొల్పే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నట్టుగా ఇది తేటతెల్లమవుతున్నది. ఇవాళ మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోగానే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి షర్మిలను ఉసుగొల్పి ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి అప్పచెప్పితే కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో ఆధిపత్య పోరు నడుస్తోందని, దీంతో వారిలో వారే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ దాడులను వైసీపీ నేతలపై రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు లోపించాయని అన్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ పాలనపై చూపించడం లేదని మండిపడ్డారు. వైసీపీ నేతల జోలికి వస్తే సహించబోమని స్పష్టం చేశారు. హోంమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే, ఏదైనా కేసు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పెట్టేయండి, వైసీపీ కార్యకర్తలు పెట్టేయండి. అంతేకాదు, అవసరమైతే కంప్లైంట్ తీసుకుని ఆ వైసీపీ కార్యకర్త ఎవరైనా మరీ విపరీతంగా మాట్లాడుతూ ఉంటే వాడిని తీసుకొచ్చి ఉల్లు ఓనం చేసేయండి, కొట్టేయండి. అంతే, కొట్టేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. నేను చూశాం కదా, హరికృష్ణ నేతన్ని గురజాల కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఇష్టం వచ్చినట్టు కొట్టారు, కాళ్ళు చేతులు వాసిపోయినాయి. మ్యాజిస్ట్రేట్ గారి ముందుకెళ్ళి చెప్పాడు, తర్వాత గుంటూరు జీజీహెచ్కి రిఫర్ చేశారు. సరే, డాక్టర్లను కూడా మేనేజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు పోలీసు వాళ్ళు, అది వేరే విషయం. పోలీసు వాళ్ళ పని ఏమిటంటే వైసీపీ కార్యకర్తల్ని కొట్టడం, వారి మీద కేసులు పెట్టడం, దానిలో ఉక్కిరి బిక్కిరి అవ్వడం తప్ప రెండో పని లేదు. ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడ కాపాడుతాడు? ఎస్పీ గారును వీళ్ళను. ఇంకో పార్టీ చెప్తా, డిఎస్పీ ఉన్నాడు అక్కడ, పాపం ఇప్పుడు లేడు, ఆయన పేరు జగదీష్ అట. ఫస్ట్ రిక్రూట్మెంట్, పాపం ఫ్రెష్గా వచ్చాడు, ఇంకా పోలీసు లక్షణాలు అలవాటు పడలా. అంటే వీళ్ళు నమస్కారాలు పెట్టడం, పోస్టింగ్ల కోసం వాళ్ళ చుట్టూ వెళ్ళేటం తిరగడం అలవాటు కదా. ఫస్ట్ పోస్టింగ్ వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు, లోకేష్ గారు ఎవరి మీద ఒక తప్పుడు కేసు పెట్టమన్నారు, నేను పెట్టన్నాడు. సరే, మేం చేస్తే పెట్టవా, తీసాయి అన్నారు. ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. 2 నెలలు అయింది.
ఇంకా పోస్టింగ్ లేదు అక్కడ. ఖాళీ ఎంటీ ఖాళీగా ఉంది డిఎస్పీ పోస్టు. ఎవరున్నారు పక్కన? సత్యనపల్లిలో ఉన్నాడు ఒక ఆయన, ఏం చెప్తే అది చేస్తాడు. ఇవాళ రామకృష్ణారెడ్డిని కేసులో పెట్టబడి పెడతాడు. కేరళ సముద్ర తీర ప్రాంతంలో కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హై అలర్ట్ ప్రకటించింది. లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 వాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైందని, అది పూర్తిగా సముద్రంలో మునిగిపోయిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది. ఈ నౌకలో 640 కంటైనర్లు ఉండగా వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు తెలిపింది. ఇది లీక్ అయితే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. కంటైనర్లను అందులో నుంచి బయటకు వచ్చిన ఇంధనం తీరం వైపుకు వస్తే తాకొద్దని ప్రజలను కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సముద్ర జలాల్లో ఇంధనం లీకై ఎంత మేరకు వ్యాపించిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ వినియోగించే విమాన సముద్రంపై చెక్కలు కొడుతోందని అధికారులు తెలిపారు. ఈ ఘటన కారణంగా తలెత్తే పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజింజం పోర్టు నుంచి శుక్రవారం బయలుదేరిన 184 మీటర్ల పొడవున్న ఎంఎస్సి ఎల్సా 3 నౌక శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్ చేరుకోవాల్సి ఉండగా కంటైనర్ నౌక సముద్రంలో మునగడాన్ని గమనించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. అందులో ఉన్న మొత్తం 24 మంది సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చినట్లు అధికారులు పేర్కొన్నారు. Hours, we received a distress call from motor vessel MSC Elsa 3. It was Saturday and the crew were off. Indian Navy deployed 2 ships, INS Satpura and INS Sujata. INS Sujata arrived at 1900 hours on the scene and Satpura arrived at 2000 hours. The situation that we faced at that point of time, the challenges that we faced were that we had adverse conditions. We had wind speeds gusting up to 40 knots. We had debris in the water. We had containers in the water, which made approaching the ship, and particularly at night time, very difficult. In the evening, 21 crew were rescued by ICGS Arnvesh. This morning, the remaining 3 crew, that is the captain, the first engineer, and the second engineer, were rescued. All 3 were administered first aid. They're all safe now. At this point, I'd like to only state that we were prepared for every contingency, and we are in the business of saving lives. And we've delivered and achieved that today. The weather, wind speeds were about 40 knots. Sea state was about 3 to 4 knots. Swell height is about 2 to 3 meters. There was debris in the water. Visibility was very poor because of the monsoons. In spite of that, in these adverse conditions, we were able to achieve this rescue. Successfully rescued 24 people. There are debris in the water. There are containers which are floating. Concerned agencies are raising. బంగ్లాదేశ్లో మంటలు ఇంకా చల్లారలేదు. భారత్తో మంచి సంబంధం కొనసాగించిన మాజీ ప్రధాని షేక్ హసీనాను ఇబ్బందుల పాలు చేసి ప్రభుత్వాన్ని కొల్లగొట్టారు. అయితే బంగ్లా మరోమారు బగ్గుమంటోంది. అక్కడ రాజకీయ అస్థిరతకు అసలు కారణాలేంటి? ఎందుకని బంగ్లాదేశ్ తిరిగి పాత ధోరణికి వచ్చేసింది? తాత్కాలిక ప్రధాని శాశ్వత ప్రధాని అయ్యే ఎత్తుగడ వేశారా? దీన్ని ఆర్మీ చీఫ్ ఒప్పుకోవడం లేదా? బంగ్లాలో ప్రస్తుత పరిస్థితికి అసలు కారణాలేమిటి?
షేక్ హసీనాను పదవి నుంచి దించేసి దేశంలో ఆందోళనలు సృష్టించి మొత్తం నాశనం చేశారు. ఏకంగా హసీనా అధికారిక ఇంటిపైనే దాడి చేశారు. అక్కడి నిరసనకారులు హసీనాకు నష్టం కలిగించాలని చూసినా అది దేశానికి నష్టమని గ్రహించలేకపోయారు. హసీనా బంగ్లా విడిచి వెళ్లిపోయిన తర్వాత ఆ దేశ తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ను ఎన్నుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలన కొనసాగుతున్న ఒక్కసారిగా ఏమైందో మళ్లీ వారు మొదలైంది. మహమ్మద్ యూనస్ రాజీనామా అంశం తెరపైకి వచ్చింది. మహమ్మద్ రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డట్టు వార్తలు రావడంతో ఢాకా రోడ్లపైకి బంగ్లా నిరసనకారులు ఒక్కసారిగా గుమికూడారు. మార్చ్ ఫర్ యూనస్ అంటూ వారు చేసిన నిరసన సారాంశం ఏంటి? 10 ఏళ్ల పాటు యూనస్ ప్రధానిగా ఉండాలి. తాత్కాలిక ప్రధాని రాజీనామా చేయాలనుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. బంగ్లా ఆర్మీ చీఫ్ వజారుజ్మాన్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రధాని యూనస్కి ఆర్మీ చీఫ్ వకార్కి వచ్చిన గొడవలేంటని చూస్తే గత కొన్నేళ్లుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రభుత్వాధినేత యూనస్కి ఆర్మీ చీఫ్ వకాన్కి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం సైన్యం వద్ద మొదటి నుంచి మిత్రత్వమే ఉండేది. ఇప్పుడు వీరిద్దరి మధ్య పూర్తిగా సఖ్యత లోపించినట్లు తెలుస్తోంది. యూనస్ తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా తప్పుపడుతోంది సైన్యం. గతేడాది ఆగస్టులో బంగ్లా విద్యార్థులు భారీ నిరసనలు చేపట్టడంతో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. తర్వాత జరిగిన చర్చల తర్వాత సంస్కరణలు చేపట్టి త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీతో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించారు యూనస్. తర్వాతి కాలంలో ఆయన ఆ మాట మరిచి ఎన్నికల నిర్వహణ పక్కన పెట్టడంతో సైన్యం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు శిక్ష పడ్డ ఇస్లామిస్ట్ నాయకులను, బంగ్లా రైఫిల్స్ తిరుగుబాటుదారులను విడుదల చేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య దూరం పెరిగింది. యూనస్ సైనిక సలహాదారు కమ్రుల్ హసన్ అమెరికా రాయబారితో సమావేశమయ్యారు. వకార్ తర్వాతి ఆర్మీ చీఫ్ పదవి చేపట్టడానికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరినట్టు ఆరోపణలు వినిపించాయి. దీంతో ప్రభుత్వ సైన్యం మధ్య మరింత గ్యాప్ ఏర్పడింది. మరోవైపు యూనస్ గవర్నమెంట్ మయన్మార్ సరిహద్దులో మానవతా కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇదొక బ్లడీ కారిడార్ అంటూ జనరల్ వకార్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. వీటన్నిటితో పాటు యూనస్ ప్రభుత్వంపై సైన్యం ప్రధాన అభ్యంతరం ఎన్నికల నిర్వహణ చేయకపోవడం. ఎన్నికలే లేకుండా మరింత కాలం యూనస్ పదవిలో కొనసాగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను సైన్యం తీవ్రంగా తప్పుపడుతోంది. యూనస్ ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన సలహాదారు అని అంటారు. కానీ షేక్ హసీనా తర్వాత ఆమె స్థానంలో ప్రధానిగా పనిచేస్తున్నట్టే లెక్క. బంగ్లాదేశ్ని ఏలిన ప్రధానమంత్రుల జాబితాలో షేక్ హసీనా తర్వాత యూనస్ పేరే నిలిచి ఉంటుంది. ఇదంతా ఇలా ఉంచితే ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న యూనస్ తర్వాతి రోజుల్లో ఎన్నికలు నిర్వహించకుండా వెనకాడుతున్నారు. అదేమంటే ఆయన మద్దతుదారుల ద్వారా వచ్చే కొన్నేళ్ల పాటు మీరే ప్రధానిగా ఉండాలంటూ డిమాండ్లు చేయించుకుంటున్నారు. ఇంతకీ ఎవరి ఈ యూనస్ అంటే 1940లో చిట్టాగాంగ్లో జన్మించిన ఈయన తర్వాత ఢాకా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత వారండర్ బిల్ట్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు. అక్కడే PhD సైతం చేశారు. తర్వాత బంగ్లాకు తిరిగి వచ్చి చిట్టాగాంగ్ యూనివర్సిటీలో ఆర్థిక విభాగాధిపతిగా పనిచేశారు.
ఈ ఏడాది డిసెంబర్లోగా బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించాలన్నది సైన్యం జారీ చేస్తున్న ఫైనల్ అల్టిమేటం. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి మాత్రమే హక్కులుంటాయి. ఇదొక డమ్మీ ప్రభుత్వం అనగానే యూనస్ తీవ్ర అసంతృప్తితో తాను రాజీనామా చేస్తానని అన్నారు. ఈ వార్త దావానంతా వ్యాపించడంతో నిరసనకారులు రోడ్డుపైకి వచ్చి మార్చ్ ఫర్ యూనస్ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో డైలమాలో పడింది సైన్యం. దీన్నే ప్రజా అభిప్రాయంగా ఎలా తీసుకుంటాం? స్పష్టమైన ఎన్నికల ఫలితాల ద్వారా మాత్రమే ప్రభుత్వం ఏర్పడాలన్నది సైన్యం ఆలోచన. ఇటు ప్రభుత్వం అటు సైన్యం మధ్య ప్రజలు మరి ఈ ముక్కోణ పోరాటాల మధ్య బంగ్లా భవిష్యత్ ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు కలకలం రేగింది. బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే బాంబు స్క్వాడ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. 3 గంటల తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు. కేరళ నుంచి బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఈమెయిల్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలోని తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు కలకలం రేగింది. బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన వెంటనే బాంబు స్క్వాడ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. 3 గంటల తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు. కేరళ నుంచి బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈమెయిల్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం ఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన వివరాలను సీఎంలు, డిప్యూటీ సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు. ఈ సమావేశంలో 2 తీర్మానాలు చేయనున్నారు. ఆపరేషన్ సింధూర్ విషయంపై మోదీని అభినందిస్తూ ఒక తీర్మానం, దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేయనున్నారు. ఇదే సందర్భంగా ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ సహా విపక్షాల విమర్శలను తిప్పికొట్టే అంశంపై ఈ భేటీలో చర్చ జరగనుంది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మినహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాం. విజయనగరం ఐఎస్ఐఎస్ ఉగ్రమూకల కేసులో విస్తృతపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు సిరాజ్ సమీర్లను పోలీసులు 2 రోజులుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో సిరాజ్కు ఒక అజ్ఞాత వ్యక్తి ప్రోత్సాహం అందించినట్లు తేలింది. అలాగే గోషమాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సిరాజ్ చేసిన వ్యాఖ్యలకు ఆ వ్యక్తి స్పందించి ప్రశంసించాడు. దీంతో ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అని పోలీసులు కూపీలాగుతున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో శనివారం 7 గంటల పాటు విచారణ జరిగింది. ఈ విచారణలో అనేక విషయాలు తెలిసాయి. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సిరాజ్ సమీర్లు మరో 4గురితో కలిసి సోషల్ మీడియాలో ఒక రహస్య గ్రూప్ను ఏర్పాటు చేసుకుని చాటింగ్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఈ సిరాజ్ సమీర్లు కలిసి ఆల్ హింద్ ఇత్తెహాదుల్
ముస్లిమీన్ అనే సంస్థను స్థాపించినట్లు తెలిసింది. ఈ 6 యువకులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన యువకులుగా పోలీసులు తేల్చారు. రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాలను పోలీసులు పేర్కొన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన తనయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుండి ఎర్రవల్లికి వెళ్లిన కేటీఆర్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. మొన్న అటు కాళేశ్వరం విచారణలో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం, ఇటు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత లేఖాస్త్రం సంధించడం ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, కీర్తి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి కేటీఆర్ రావడం జరిగింది. మధ్యాహ్నం ఈరోజు కేసీఆర్ తో కేటీఆర్ భేటీ కావడం జరిగింది. కవిత లేఖ రాసిన నేపథ్యంలో ఇద్దరి భేటీపై నెలకొన్న ఆసక్తికరంగా ఈ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే కేటీఆర్ కేసీఆర్ భేటీ కావడము, కవిత లేఖ పోయి వారిద్దరు చర్చించుకోవడము, దానితో పాటు కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఇచ్చిన నోటీసులతో పాటు తాజా పరిణామాలపై కేటీఆర్ తో కేసీఆర్ చర్చిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు ఎప్పటి వరకు కొనసాగుతాయో ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే తాజాగా కవిత రాసిన లేఖ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ వాళ్ళు చర్చించుకుంటున్నట్టు సమాచారం అందుతుంది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ బాసిత్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.